బీజేపీ కార్యాలయం దగ్గర మా ప్రతినిధి రాజేష్ ఉన్నారు. సో రాజేష్ తో మాట్లాడదాం. సో రాజేష్, సో మొత్తం మీద ఇటు ఒకవేళ ఈ బిల్ ఈ జీవో నెంబర్ 9 రిజర్వేషన్లకు అనుకూలంగా ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ జీవోకి ప్రతికూలంగా హైకోర్టు కనుక తీర్పిస్తే సో దీనికి అంతా కూడా బాధ్యులుగా ఇటు బీజేపీని చేసేటువంటి అవకాశం ఉంది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ. సో ఎక్కడ కూడా కేంద్ర ప్రభుత్వ పెద్దలతో కానీ లేదా రాష్ట్రపతితో కానీ లేదా గవర్నర్తో కానీ ఈ బిల్లును పాస్ చేయించేటువంటి క్రమంలో ఎక్కడ కూడా బీజేపీ సహకరించలేదు అనేటువంటి అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. మరోవైపు ఈటెల రాజేందర్ చేసేటువంటి వ్యాఖ్యలు కూడా ఒకంత వివాదాస్పదంగా మారాయి. సో ఆయన షెడ్యూల్కు ముందుగానే ఆయన కామెంట్ చేశారు, ఖచ్చితంగా ఈ బిల్లు హైకోర్టులో నిలవదు అని చెప్పేసి. అంటే ఈ బిల్లుని పాస్ చేయించాల్సినటువంటి బాధ్యత ఉన్నటువంటి బీజేపీ నేతలు సో ఈ బిల్లు నిలవదు అంటూ ఇటు ప్రజల్లో ఒక కన్ఫ్యూజన్ ని తీసుకొచ్చేటువంటి ప్రయత్నాలు చేశారని చెప్పేసి కూడా కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. సో ఓవరాల్ గా హైకోర్టులో జరుగుతున్నటువంటి విచారణ పట్ల బీజేపీ నేతలు ఎట్లాంటి ఫీల్తో ఉన్నారు? కామారెడ్డి బీసీ డిక్లరేషన్ని ఖచ్చితంగా అమలు చేస్తూనే బీసీలకు ఇచ్చినటువంటి 42% రిజర్వేషన్ని కాంగ్రెస్ పార్టీ అమలు చేయాలి. ఇందులో ముస్లింలను చేర్చకుండా కేవలం బీసీలకు మాట ఇచ్చినట్లుగా బీసీలకు సంబంధించినటువంటి విషయాన్ని ప్రామాణికంగా తీసుకోవాలి, కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వెళ్ళాలని మొదటి నుంచి కూడా భారతీయ జనతా పార్టీ చెప్పుకుంటూ వస్తుంది. అయితే ఎటకేలకు ఆలస్యంగా స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని భారతీయ జనతా పార్టీ సమర్థించిన పరిస్థితి ఉంది. అదేవిధంగా జీవో నెంబర్ 9ని కూడా భారతీయ జనతా పార్టీ సమర్థిస్తూ నిర్ణయం తీసుకుంది. ఆ తర్వాత ఏదైతే హైకోర్టుకు వెళ్ళిన పరిస్థితి ఉందో హైకోర్టుకు వెళ్ళినప్పటి నుంచి హైకోర్టుకు వెళ్ళేటువంటి సందర్భం కంటే ముందు కూడా మీరు అన్నట్టు ఇందాక ఈటెల రాజేందర్ చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉంటాయో వాటి పార్టీతో ముడిపెట్టి చూడకుండా కేవలము ఒక సీనియర్ పొలిటీషియన్గా సీనియర్ రాజకీయ నేతగా ఈటెల రాజేందర్ చేసినటువంటి కామెంట్స్ కానీ భారతీయ జనతా పార్టీ ఆ కామెంట్ చూసింది తప్పితే ఎక్కడ కూడా అఫీషియల్గా ఎన్నికలు జరగవు, ఎన్నికలు జరిగేందుకు హైకోర్టు అనుకూలంగా తీర్పు ఇవ్వదంటున్న అంశాన్ని భారతీయ జనతా పార్టీ ఎక్కడ కూడా అఫీషియల్గా ధృవీకరించలేదు. అయితే ఇవాళ రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన విషయంలో పర్టికులర్గా 42% రిజర్వేషన్ల అంశానికి భారతీయ జనతా పార్టీ ఒక స్పష్టమైనటువంటి క్లారిటీతో ఉంది. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా నిర్ణయం వస్తే పోటీ చేయాలని చెప్పేసి ఇప్పటికే భారతీయ జనతా పార్టీ నిర్ణయం తీసుకుంది. ఒకవేళ ప్రతికూల నిర్ణయం వస్తే కనుక ఖచ్చితంగా రాజకీయ అస్త్రంగా మారుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఇది కాంగ్రెస్ ప్రభుత్వ చిత్తశుద్ధికి ఫెయిల్యూర్గా రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫెయిల్యూర్ కారణంగానే భారతీయ జనతా పార్టీ దీన్ని ఒక అస్త్రంగా వాడుకొని మరోసారి ప్రజలకు వెళ్ళేటువంటి అవకాశం ఉన్నట్లు కూడా చూడొచ్చు. ఎందుకంటే మొదటి నుంచి కూడా అధికారంలోకి వచ్చినటువంటి రెండు సంవత్సరాల పీరియడ్లో అనేక హామీలు ఇచ్చింది రేవంత్ రెడ్డి ప్రభుత్వము. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు కాని హామీలు ఇచ్చింది. 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి పక్కకు పెడితే మరోసారి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ పర్టికులర్గా బీసీలను అనగదొక్కేటువంటి ప్రయత్నం చేస్తుంది. అనవసరంగా కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ పేరిట హామీ ఇచ్చి ఆ హామీ ఇప్పటివరకు అమలు జరపకపోగా చాలా రోజుల పాటు ముస్లింలను అందులో చేర్చేందుకు ప్రణాళికలు రచిస్తూ ప్లాన్ చేస్తూ బీసీలను మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేసింది రేవంత్ రెడ్డి సర్కార్ అనేటువంటి మొదటి నుంచి కూడా భారతీయ జనతా పార్టీ చేసినటువంటి ఆరోపణ. ఇవాళ రాబోయేటువంటి తీర్పు పట్ల కూడా భారతీయ జనతా పార్టీ ఒక ఖచ్చితమైన స్పష్టత ఉందని చెప్పొచ్చు. అంటే ముందుగా అజంప్షన్లో పాజిటివ్గా వస్తుందా వ్యతిరేకంగా వస్తున్నటువంటి అంశాన్ని వారు ఇప్పటివరకు అయితే అఫీషియల్గా చెప్పకపోవచ్చు. కానీ ఒకవేళ యాజ్ యూజువల్గా షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరిగేందుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఖచ్చితంగా ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఇప్పటికే భారతీయ జనతా పార్టీ ఒక స్పష్టమైనటువంటి ప్రణాళికలతో ముందుకు వెళ్తుంది. ఒకవేళ వ్యతిరేకంగా తీర్పు వస్తే కనుక ఖచ్చితంగా ఇది కాంగ్రెస్ పార్టీ వైఫల్యంగానే ప్రజల్లోకి తీసుకెళ్లే అవకాశం ఉన్నట్టయితే మనం చెప్పొచ్చు. రిజర్వేషన్ల బిల్లును సో హైకోర్టు అనుకూలంగా తీర్పిచ్చినా లేదా ప్రతికూలంగా తీర్పిచ్చినా కానీ ఇది తెలంగాణ రాజకీయాల్లో అన్ని పార్టీలకు కూడా ఒక అస్త్రంగా మారేటువంటి అవకాశాలున్నాయి. సో మరోవైపు మన ప్రతినిధి రాజేష్ చెప్పినట్టుగా ఇటు బీజేపీ పార్టీ ముఖ్యంగా అంటే గతంలో సుప్రీంకోర్టు నిబంధనలు కావచ్చు లేదా సీలింగ్ కావచ్చు వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకోకుండా ఏకపక్షంగా 42% బీసీ రిజర్వేషన్లు పెంచి ఇటు ఈ బిల్లు హైకోర్టు అనుమతి పొందకుండా విఫలమవ్వడంలో ఇటు రేవంత్ రెడ్డి సర్కార్ విఫలమైంది అనేటువంటి అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం బీజేపీ చేసేటువంటి అవకాశాలనే. మరోవైపు దీన్ని రాజకీయంగా తనకు అనుకూలంగా మలుచుకునేటువంటి ప్రయత్నాలు కూడా కాంగ్రెస్ పార్టీ చేసేందుకు సిద్ధంగా ఉంది. ఒకవేళ బిల్లు విషయంలో హైకోర్టు సో అనుకూలంగా తీర్పు ఇవ్వకపోతే ఖచ్చితంగా ఇది ప్రతిపక్షాలుగా ఉన్నటువంటి బీజేపీ బీఆర్ఎస్ల వైఫల్యమే అని చెప్పేసి అంశాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రజలకు తీసుకెళ్లేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కానీ ఎట్టకేలకు ఇటు రాష్ట్ర ఎన్నికల సంఘం మాత్రం సో ఈ తీర్పు అనుకూలంగా వచ్చినా జీవో 9కి లేదా ప్రతికూలంగా వచ్చినా ఎన్నికలు నిర్వహించేందుకు మాత్రం రాష్ట్ర ఎన్నికల సంఘం సిద్ధమైంది. అసలు రాష్ట్ర ఎన్నికల సంఘం దగ్గర సో అధికారులు ఏమంటున్నారు, సో ఈ ఎన్నికలకు సంబంధించినటువంటి ఏర్పాట్లు ఏంటి, రేపటి నుంచి నోటిఫికేషన్ మొదలవుతున్నటువంటి నేపథ్యంలో